హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. చాలామంది వాషింగ్ మిషన్ అంటే ఈ డ్రమ్లోని మనకి డ్రమ్ క్లీనింగ్ పౌడర్స్ ఉంటాయి, దాంతోపాటు లిక్విడ్స్ ఉంటాయి కదా, ఇవి లిక్విడ్స్ వేసి మిషన్ క్లీనింగ్ పెడితే అంత క్లీనింగ్ అయిపోద్ది అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. అది ఆ లిక్విడ్ కానీ లేదంటే పౌడర్ లాంటిది ఓన్లీ డ్రమ్ క్లీన్ అవ్వడానికి మాత్రమేనండి. మిషన్లో మనం మాన్యువల్గా క్లీన్ చేయాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిషన్ బ్యాక్ సైడ్కి వస్తే మనకి ఇది వచ్చేసి ఇన్లెట్ వాల్ అంటారు. ఇన్లెట్ వాల్ అంటే మనకి ట్యాప్ నుంచి మిషన్ కనెక్ట్ అయ్యే వాల్ ఉంటుంది కదా, చూడండి. దీని ఏదైనా స్క్రూ డ్రైవర్ ఇలా పెట్టుకొని చిన్న రింగ్లో ఉంటుంది, జస్ట్ రింగ్లో ఇలా పట్టుకొని ఇలా లాగితే బయటకు వచ్చేస్తుంది. ఇది వచ్చింది కదా, చూడండి ఎంత డస్ట్ ఉందో. చూడండి ఇది ఎంత డస్ట్ ఉందో. ఇది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలా. దీన్ని వచ్చేసి మనం ఏదైనా వాటర్లో కానీ లేదంటే టీత్ బ్రష్ ఉంటుంది కదా, టీత్ బ్రష్తో దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ దాని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేసేయాలి. ఇలా ఫిక్స్ అయితే అయిపోద్ది. దీన్ని ఇది ఇరిగిపోయిన పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. దానికి ట్యాంక్ నుండి వచ్చిన ఈ నాచు కానీ లేదంటే వేస్ట్ చెత్త ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసి ఎలాంటి డస్ట్ లేకుండా లోపల పంపించడం దీని పని. ఇది వచ్చేసి 2 వారాలకు ఒకసారి క్లీన్ చేసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది క్లీన్ చేయకపోతే మనకి మిషన్లో వాటర్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే మనకి మిషన్ యొక్క వర్కింగ్ టైం ఎక్కువైపోద్ది. దాంతోపాటు మనకు వాటర్ రిలేటెడ్ ఎర్రర్స్ ఏమైనా రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇది వచ్చేసి డిటర్జెంట్ టబ్ అంటారు. అక్కడ చూడండి ప్రెస్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కి ఇలా లాగితే వచ్చేస్తుంది. చూడండి ఎంత మురుగుగా ఉందో, చూసారా. దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇది మొత్తం దీని అంతకి ఏదైనా బ్రష్తో కానీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది కూడా లాగితే బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా మీకు చూస్తాను చూడండి. ఇగో చూడండి ఎలాగుందో. సో ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటు చూడండి డిటర్జెంట్ టబ్ అంతా ఎలా ఉందో. మనం ఏదైనా ఒక పొడి క్లాత్ని ఏదైనా దాన్ని ఉపయోగించి ఇదంతా క్లీన్ చేసుకోవాలి. పొడి క్లాత్ని యూస్ చేసి ఇదంతా క్లీన్ చేయాలి. దీంతోపాటు మనకి టీత్ బ్రష్ ఉంటుంది కదా, ఇవి చూడండి హోల్స్ ఉన్నాయి కదా, మనకి ఈ హోల్స్ నుండే మనకి ఇన్లెట్ నుంచి వాళ్ళు మిషన్లోకి రావడానికి హోల్స్ ఉంటాయి. కాబట్టి ఈ హోల్స్ని కూడా నీట్గా ఎక్కడ డస్ట్ అనేది ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి. చేస్తే దీన్ని గ్యాస్ కిట్ అంటారు. ఈ గ్యాస్ కిట్ చూడండి ఎలాగుందో. ఈ గ్యాస్ కిట్ని కూడా మనం ఎప్పటికప్పుడు పొడి క్లాత్తో దీంతో కొద్దిగా స్మూత్గా క్లీన్ చేయాలి. కొద్దిగా హార్డ్గా ఏమో ఇలాంటి దాని మీద వాడకూడదు. ఇదేంటంటే కొద్దిగా హార్డ్గానే లేదంటే ఏమైనా స్క్రూ డ్రైవర్స్తో పావడం లాంటివి చేసినప్పుడు ఇది కన్నం పడిపోద్ది. దీనివల్ల మనకి ఈ గ్యాస్ కిట్ మార్చుకోవాల్సి వస్తుంది. జస్ట్ క్లాత్తో పొడి క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేయాలి. ఇది కూడా క్లీన్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే ఇది ఒకటి డ్రైన్ వాల్ ఉంటారు, డ్రైన్ మోటర్ ఉంటుంది. ఈ డ్రైన్ మోటర్ లోపల ఇలా రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మనకి చూసారా, ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇవి ఏం చేస్తాయంటే మనం ఏవైనా బట్టలో కాయిన్స్ కానీ పిన్స్ కానీ ఏమైనా ఉండిపోతే మనకి ఇక్కడికి వస్తాయండి. చూడండి ఇందులో కూడా కాయిన్స్, ఎన్ని కాయిన్స్ బ్లాక్ అయిపోయాయి మీకు నేను చూపిస్తాను. చూసారా, ఈ కాయిన్స్ అన్నీ ఇందులో బ్లాక్ అయిపోయి ఉన్నట. ఇవి కాయిన్స్ బ్లాక్ అయిపోవడం వల్ల మనకి ఏమవుద్దంటే వాటర్ అనేది బయటికి వెళ్దు. సో దానివల్ల మనకి ఏమవుద్దంటే డ్రమ్లో వాటర్ ఉండిపోద్ది, డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలా. ఇది ప్రతి 2 వారాలకు ఒకసారి క్లీన్ చేసుకోవడం మంచిది. క్లీన్ చేసుకొని దాని ప్లేస్లో దాన్ని మళ్ళీ క్లాక్ వైజ్ అయితే తిప్పేస్తే మనకి ఇది లాక్ అయిపోద్ది. కొన్ని వాషింగ్ మిషన్కి ఇక్కడ నుంచి ఇలా పైప్ ఉంటుంది. ఈ పైప్ దేనికంటే మనకు ఒకవేళ డ్రైన్ మోటార్ కానీ పని చేయకపోయినప్పుడు మనకి డ్రమ్లో ఏమైనా వాటర్ ఉండిపోతే మనకు డోర్ ఓపెన్ కాదు. అలాంటప్పుడు ఇక్కడ పైప్లో ఒక వైట్ కలర్ క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ని రిమూవ్ చేసి ఆ డ్రమ్లో ఉన్న వాటర్ అంతా ఆ పైప్లో బయటకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి డోర్ అనమాట. అంటే దానికి బదులుగా ఈ లాక్ ఇచ్చారన్నమాట. ఈ లాక్ ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా డోర్ కానీ లాక్ అయిపోతే దీన్ని ఇలా పట్టుకొని ఇలా లాగితే మనకి డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఇవి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాల్సినవి అన్నమాట.